సో, ఈరోజు మార్కెట్ మార్నింగ్ చూసుకుంటే అయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా నష్టాల్లో అయితే కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా ప్రెజెంట్ నిఫ్టీ చూసుకుంటే 23,833 దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. 218 పాయింట్లు మైనస్‌లో ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ వచ్చేసి 76,812 దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. 742 పాయింట్లు మైనస్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న -337 పాయింట్లు మైనస్‌లో ఉంది. ఐటీ సెక్టార్‌లో అయితే బాగా డ్రాగ్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న వార్ యొక్క ప్రభావం అయితే స్టాక్ మార్కెట్ పైన బాగా ఉంది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ మరి ఈ మధ్య అంటే లాస్ట్ వీక్ అయితే తగ్గింది. మళ్ళీ ఈ మిడిల్ ఈస్ట్‌లో అంటే చర్చలు జరగడం విఫలమయ్యాయి. సో, ఆ చర్చల యొక్క ప్రభావం అయితే ఈరోజు మార్కెట్‌లో స్టార్టింగ్ నుంచే ఉంది. ఈరోజు మార్నింగ్ అంటే స్టార్టింగ్ వీక్ ఓవరాల్‌గా నెగెటివ్‌లోనే ట్రేడ్ అయింది. క్లోజింగ్ గూడా నెగెటివ్‌లోనే అయ్యే అవకాశం ఉందన్నట్టయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారున్నారు. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. నమస్కారం. సార్ ఓవరాల్‌గా చూసారు మార్కెట్ అయితే నెగెటివ్ ఫార్మ్‌లో అయితే కొనసాగుతుంది. అంటే ఏం చెప్తారు సార్? లెవెల్స్ ఏ విధంగా ఎళ్ళొచ్చు? ప్రెజెంట్ ఇన్వెస్టర్ల యొక్క భయం అయితే పోర్ట్‌ఫోలియోలు చాలా వరకు మైనస్‌లో అయినాయి. ఏం చేయమంటారు? ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్ ఇంకా? సార్ మార్కెట్ వచ్చి ఓవరాల్ గా అంటే ఒక షార్ట్ టర్మ్ ఒక బాటమ్ నుంచి ఒక 2000 పాయింట్స్ మనకు పెరిగింది. బట్ ఇది పెరిగింది వచ్చి దీన్ని వచ్చి మనం ఒక ఎలా చెప్పాలంటే రికవరీ అని మనం కన్సిడర్ చేయలేము సార్. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఓవరాల్ గా ఒక ఎగ్జిట్ మోడ్ లోనే ఉంది. ఆ ఎగ్జిట్ మోడ్ లో ఉన్న దాని వల్ల మార్కెట్ వచ్చి ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ తీసుకునింది. డెఫినెట్ గా మార్కెట్ వచ్చి మళ్ళీ ఫర్దర్ కరెక్షన్స్ ఉంది. బట్ టెంపరీగా ఒక షార్ట్ టర్మ్ గా మార్కెట్ ఒక ఇక్కడే అంటే ఒక రేంజ్ బౌండ్ లో వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. కాబట్టి హయ్యర్ లెవెల్స్ లో డెఫినెట్ గా మళ్ళీ సెల్లింగ్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఇది కన్ఫర్మ్. సార్ ఇప్పుడు అంటే నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్ జనరల్‌గా మీరు మీ యొక్క నిఫ్టీ లెవెల్స్ ప్రస్తుతానికి ఈ వీక్ అయితే మనం ఎలా చెప్పాలంటే లెవెల్స్ నోట్ చేసుకోవచ్చు. ఓకే. లెవెల్స్ వచ్చి ఈ వీక్ నిఫ్టీ ఈ రోజు మార్కెట్ వచ్చి చూడండి 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి స్లోగా ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఎవ్రీ రైజ్ మార్కెట్ లో షార్ట్ అయింది అట్ ప్రెసెంట్. ఓకే. ఇప్పుడు ఉండే సినారియోలో ఎవ్రీ రైజ్ షార్టే. బట్ ఆ షార్ట్ వచ్చి పర్ఫెక్ట్ గా నిపుణులను కనుక్కొని చక్కగా ఎక్కడ పడితే అక్కడ షార్ట్ చేయకుండా పర్ఫెక్ట్ రేంజ్ లో చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా ఈ వీక్ వచ్చి మార్కెట్ వచ్చి 24,350 పైన ఉంటేనే మార్కెట్ అప్ సైడ్. అంటిల్ అండ్ అన్లెస్ 24,300 బిలో ఉన్నంత వరకు మార్కెట్ వచ్చి షార్ట్ మోడ్ లోనే ఉంటుంది. ఎవ్రీ రైస్ షార్టే. డౌన్ సైడ్ టార్గెట్స్ కూడా ఆల్రెడీ ఈ రోజు ఫస్ట్ టార్గెట్ వచ్చింది 23,600. మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ కూడా డౌన్ సైడ్ టార్గెట్స్ ఈ వీక్ మనం 23,250, 23,000, 22,700 ఈ లెవెల్స్ కూడా చూడడానికి మనం అవకాశం ఉంది. సార్ ఇప్పుడు సెన్సెక్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంది సార్? సెన్సెక్స్ కూడా మనకి యాక్చువల్ గా వచ్చి ఇప్పుడు సెన్సెక్స్ వచ్చి 76,780 మార్కెట్ లో లైవ్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా 79,100 పైన ఉంటేనే ఈ వీక్ అప్ సైడ్. ఓకే. సారీ 78,500 సారీ కరెక్షన్. 78,500 పైన ఉంటేనే సెన్సెక్స్ వచ్చి మనం అప్ సైడ్ గా మనం పరిగణిస్తాము. అది అప్పుడే మనకి దానిపైన ఉంటే మనం అప్ సైడ్ వెళ్ళొచ్చు. అదే డౌన్ సైడ్ మాత్రం 76,600. అది డౌన్ సైడ్ అవకాశాలు వచ్చి ఎక్కడెక్కడ అంటే 76,100, 75,000, 74,200, 73,000. ఇది సెన్సెక్స్. అప్ సైడ్ ఈ వీక్ సెన్సెక్స్ వచ్చి సపోజ్ ఇఫ్ సస్టైన్ అయిందంటే 78,500 పైన బాగా సస్టైన్ అయిందంటే అప్ సైడ్ లెవెల్స్ 79,100, 80,300, 80,950, 82,100. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మార్కెట్ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు గానీ, కొత్తగా వచ్చేవాళ్ళు గానీ, అంటే ఏ విధంగా ఆల్రెడీ నెగెటివ్ పోర్ట్‌ఫోలియో అయితే బాగా నెగెటివ్‌లో ఉన్నాయనేటైతే చాలామంది చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్ ప్రెజెంట్? చూడండి మార్కెట్ లో ఇప్పుడు 2,000 పాయింట్లు
కూడా స్టాక్స్ వచ్చి ఏం పెద్దగా మూవ్మెంట్ ఏం రాలేదు. ఓకే. ఎందుకంటే ఇది వచ్చి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ర్యాలీ. ఇది మార్కెట్ వచ్చి ఏంటంటే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది ఉంది. ఓకే. ఆ సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ కోసం ఈ అప్ సైడ్ అనేది వచ్చింది. మనం మంచిగా కోరుకుందాము. సపోజ్ మార్కెట్ 25,500 పైన ఉంటేనే మనం ఒక అప్ సైడ్ గా మనం పరిగణిస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ 25,000 కింద ఉన్నంత వరకు మార్కెట్ కంప్లీట్ డౌనింగ్ ఫేస్. ఓకే. సార్ ఇప్పుడు మన బులియన్ మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు సార్? ప్రెజెంట్ లాస్ట్ ఇయర్ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చింది. గోల్డ్ వచ్చి ఈ వీక్ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మార్కెట్ గోల్డ్ వచ్చి 150 నుంచి 155 రేంజ్ లోనే ఉంది. ఓకే. ఒకటి 155 1,55,000 అంటే నేను M6 లో చెప్తున్నాను. 1,55,000 పైన బ్రేక్ అయితే మళ్ళీ 162 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు 150 బ్రేక్ అయితే మళ్ళీ 142 ఆ రేంజ్ రావడానికి అవకాశం. సో ఓవరాల్‌గా మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు సార్? అంటే మీ ఈ యుద్ధానికి సంబంధం లేకుండా ఒకవేళ యుద్ధం మార్కెట్ ఓవరాల్ గా నెగటివ్ అండి. ఓకే. నెగటివ్. ఓకే. ఈవెన్ దో రేపు పాజిటివ్ ఉన్నా కూడా హ్మ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ నెగటివ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే ఇదే విధంగా యుద్ధం కంటిన్యూ అయితే ఏంటి సార్ స్టాక్ మార్కెట్ పరిస్థితి? చూడండి, యుద్ధం గాని కంటిన్యూ అయితే మనం జూన్ లో పెద్ద క్రాష్ చూస్తాం. ఓకే. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడుండే క్రాష్ కాదు, జూన్ లో ఈ యుద్ధం ఇంకా మళ్ళీ కొనసాగుతూ ఉంటే హ్మ్. ఎక్స్టెండ్ అవుతూ ఉంటే, ఇప్పుడు ట్రంప్ గారు 15 డేస్ మనకి సీజ్ ఫైర్ ఇచ్చారు. ఓకే. అంటే ఇరాన్ కి ఆ సీజ్ ఫైర్ ఆల్రెడీ ఇప్పుడు 1 వీక్ అయిపోయినట్టుంది ఓకే. ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ ఉధృతం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఇది వచ్చి ఎలా చెప్పాలంటే చాలా ఇది వచ్చి, ఎందుకంటే ఇరాన్, యుఎస్, ఇస్రాయేల్ హుహు. ఇది వచ్చి టాక్స్ ఇప్పుడు రీసెంట్ గా పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జరిగిన టాక్స్ వచ్చి జస్ట్ అది వచ్చి ఊరికే ఒక నామకే వాసి టాక్స్ అంతే. ఓకే. ఓకే. బట్ ఈ టాక్స్ వచ్చి కనీసం 1 వీక్ 10 డేస్ అయినా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటేనే ఆ టాక్స్ అనేది, ఎందుకంటే ఓవర్ నైట్ లో ఏది జరగదు. ఇట్ ఇస్ చాలా కష్టం. కాబట్టి ఇంకోటి, ట్రంప్ గారు ఎక్కువ బెదిరిస్తూ ఉన్నారు ప్రతిదానికి. హుహు. ఆయన బెదిరించిన దానికి ఇక్కడ అంటే పులి వస్తుంది అని అంటున్నాడు. ఓకే. ఆ పులి ఎప్పుడు వస్తుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఓకే. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. పులి వస్తుందా పిల్లి వస్తుందా అని చెప్పి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది మార్కెట్ అయితే ఓవరాల్‌గా నెగెటివ్‌లోనే ఉంటుంది. ఎవ్రీ రైజ్ కూడా షార్టే అని సార్ చెప్తున్నారు. ఓవరాల్‌గా 25,000 అబోవ్ వస్తేనే మార్కెట్ అనేది అంటే పాజిటివ్‌లో రన్ అవుతున్నట్టు అనేది సార్ చెప్పిన దాని ప్రకారం అర్థం చేసుకోవాలి. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.